విషయాలు ఆమె అరిటిక్ అనరిజం ను ట్రీట్ చేయడానికి డాక్టర్ చా ఈరోజు క్వాడ్రిటో బెంటల్ ప్రొసీజర్ చేస్తారు. క్వాడిటో 5ది కాదు, అది 4ది. అంటే టెక్నికల్ గా అది ఆమె 5వ సర్జరీ అవుతుంది. మనం దాన్ని ఈ కేసులో ఫాలోఅప్ సర్జరీ అనవచ్చు. ఓ డాక్టర్ చా, మీకు బాగా తెలుసు ఇది వరుస ఆపరేషన్లు చేయాల్సిన ఒక రికరింగ్ డిసీజ్. ఇది కొలిసెన్స్ అని ర్యాండమ్ గా ఫ్యూజ్ అవుతుంది. మనం ఛాతిని కట్ చేసి తెరిచినప్పుడు అది కొన్నిసార్లు బర్స్ట్ కావచ్చు. అందువల్ల ఇది చాలా డెలికేట్ కాంప్లెక్స్ ఆపరేషన్ గా మారింది. అంత డెలికేట్ కాంప్లెక్స్ ఆపరేషన్ ని మీరెందుకు తీసుకున్నారో చెప్పండి. అంటే అదెందుకంటే మిగతా డాక్టర్లు పేషెంట్ కు ఆపరేషన్ చేయలేమని చెప్పేశారు. అయితే ఫాలోఅప్ ఆపరేషన్ ని మీరెందుకు చేయకూడదు? చూడండి డాక్టర్, ఏంటి? రోగి డాక్టర్ పైన నమ్మడం లేదు. వేరే సర్జన్ కావాలని చాలా గట్టిగా కోరారు. నేనే దాన్ని చేయలేమో. పేషెంట్ రెడీ చేయండి. తర్వాత ఒక మేల్ పేషెంట్ 70లో ఉన్నాడు. క్రోనిక్ డయాబెటీస్ ఇంకా హై బ్లడ్ ప్రెషర్ తో బాధపడుతున్నాడు. ఆయనకు శ్వాస తీసుకోవడంలో సమస్య వచ్చింది. పరీక్షలు చేసినప్పుడు ఆయనకు కార్డియాక్ సర్కోమా ఉందని తెలిసింది. ఆ పేషెంట్ నన్ను అసైన్ చేశారు. ఆ పేషెంట్ కొడుకు మీరు ఆపరేషన్ చేయగలరా అని అడిగారు. అయితే నువ్వు చేయగలిగావా? లేదు, చేయలేదు. నేను ఎలా చేయగలను? మీరు దాన్ని చేయగలరేమో అనిపిస్తుంది డాక్టర్ చా. లేదు, నేను చేయలేను. అంటే డాక్టర్ చా, మీరు అలా క్విక్ డెసిషన్ తీసుకోకూడదు. ఆయన కొడుకు ఫీలింగ్స్ అర్థం చేసుకోండి. బ్లడ్ క్లాట్ లేదా ట్యూమర్ ముక్క ఆయన మెదడులోకి వెళ్ళుండొచ్చు. అది స్ట్రోక్ కారణమై ఉండొచ్చు. అలా జరగడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. మనం మొత్తం ట్యూమర్ ని ఏమాత్రం తీసేయలేం. అది మళ్ళీ పెరగడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. సర్జరీ లేకుండా పేషెంట్ 1 year బతకొచ్చు. సో వాళ్ళ నాన్న జీవితాన్ని తగ్గించాలనుకుంటున్నారేమో. ఆయన కొడుకుని అడగండి. వాళ్ళ నాన్న ప్రశాంతంగా ఇంట్లోనే చనిపోయిమని చెప్పండి. ఈ విషయం వాళ్ళ ఇంట్లో ఇన్ఫార్మ్ చేయండి. చూడండి డాక్టర్ చా, మరోసారి ఆలోచించండి. నెక్స్ట్. ఆయన కావాలని అలా చేస్తున్నాడు. ఎంత అవమానిస్తున్నాడు చూడు. నేను సీనియర్ ఫ్యాకల్టీ, కానీ తను నన్ను అసలు పట్టించుకోవడం లేదు. ఆ కుర్రాడు నేను అందరికంటే బెటర్ అనుకుంటున్నాడు. తను మరో లెవెల్లో ఉన్నట్టు అనుకుంటున్నాడు. తను అలాగే అనుకోనిలే. ఇంకా ఎన్ని రోజులు నేను లెక్కిస్తూ ఉండాలి. ఓ, అది నేను మర్చిపోయాను. అది ఈ రోజే కదా. మన బడి ఎంత చూద్దాం. తను తన మ్యాచ్ ని కలవబోతున్నాడు. వెళ్ళి మీ రోజుని ఎంజాయ్ చేయండి. వెళ్ళండి.